సో హే గాయ్స్, నేనైతే చికెన్ రెసిపీ చూపిస్తాను అనగా. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రెష్గా కడుక్కొని అండ్ దానిలో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ అండ్ చికెన్ మసాలా యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ పించ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో ఇదైతే కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇది కొంచెం బాయిల్ అయ్యి కలర్ చేంజ్ అయ్యాక దీనిలో అయితే మనం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుందాం. నేనైతే గుంటూరు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసుకున్నాక దీని అయితే బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. సో నేను చికెన్ ఫ్రైలో అయితే అసలు వాటర్ యాడ్ చేయను, లిడ్ పెట్టేసుకుని ఆ ఆవిరికి కుక్ అయ్యేలా చూసుకుంటాను. సో మీరైతే లిడ్ పెట్టేసుకుని పీస్ కుక్ అయిందో లేదో చూసుకుంటూ ఉండండి. అండ్ టెక్స్చర్ చేంజ్ అయ్యే వరకు అయితే, ఫ్రై దగ్గరగా అయ్యే వరకు అయితే కుక్ చేసుకోండి. సో ఫైనల్లీ ఫ్రై రెడీ అయిపోయింది. సో దీన్ని మనం వైట్ రైస్ లో గోంగూర రోటి పచ్చడి మిక్స్ చేసుకుని ఫ్రై పీస్ అయితే పెట్టుకుని కలుపుకొని తింటే ఉంటదండి. నోట్లోంచి మాటలు కూడా రావు అసలు. సో మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.